నన్ను పిలిచిన వానిది, అది నన్ను ఏర్పరచుకొనిన వానిది. దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే విశ్వాసి జీవితంలో మనము ఏ రీతిగా దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలుగా, క్రైస్తవ విశ్వాసులుగా, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ఆయన సాక్షులుగా మనం ఉంటున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. జాన్ ద బ్యాప్టైజర్ గురించి ప్రజలు మాట్లాడుతూ ఉన్న మాటలను బట్టి చూస్తే ఆయన చూసి ప్రజలు భయపడుతూ ఉన్నటువంటి విధానం ఆ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన అంటున్నాడు కదా, నేను ఒక శబ్దంలో మాత్రమే, అది కూడా నాది కాదు, అది మరొకరిది. ఎవరిదంటే అది నన్ను పంపిన వానిది, నన్ను పిలిచిన వానిది, నన్ను ఏర్పరచుకునేటువంటి వానిది. యెషయా గ్రంథము 49వ అధ్యాయములు గనక మనం చూసినట్లయితే మొదటి 3 వచనాల్లో అక్కడ చూస్తే, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు అని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నా. నా నోరు వాడిగల ఖడ్గముగా, నేను కాదు, నా నోరు నాది కాదు. విశ్వాస యొక్క జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రేమన వారులారా, మనం కాదు. మన అతిశయం దేవుల్లో ఉండాలి, కానీ మనము లోకానికి మనను లోకము మెచ్చుకునేటప్పుడు కానీ, లోకంతో మనం మాట్లాడేటప్పుడు కానీ, లోకాన్ని మనం పరిచయం చేసుకునేటప్పుడు మనలను మనం ఎలా చెప్పుకోవాలంటే మనలను మనం తగ్గించుకోవాలి. ఈరోజు ఇలా ఉన్నామంటే మన గొప్పతనం కాదు. ఈరోజు ఇలా ఉన్నానంటే నా గొప్పతనము కాదు, నా కొరకు తను తాను అప్పగించుకునేటువంటి యేసుక్రీస్తు యొక్క గొప్పతనమే అని ఎంతవరకు మనము దేవుని గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాం. అందుకనే ప్రవక్త అయిన యెషయా మాట్లాడుతూ, నా నోటిని ఆయనే, వాడిగల ఖడ్గముగా ఆయనే, నాకైతే మాట్లాడేటువంటి శక్తి లేదు. మోషే నత్తివాడిగా ఉంటే దేవుని దగ్గర అన్నాడయ్యా, నాకు నోటి మాంద్యం ఉంది, నత్తి ఉంది, కష్టం అని చెప్పేసి అంటూ ఉంటే, మోషే నువ్వు వెళ్ళు, నేనున్నా, నీ నోటి మాంద్యాన్ని నేను చూసుకుంటా పో. ఒక్కొక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన వారలారా, మనకున్నటువంటి లోపము మనలను విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో, ఉద్యోగ జీవితంలో, అనుదిన జీవితంలో అద్భుతముగా, ఆశ్చర్యకరంగా మనకే అది ఆశ్చర్యాన్ని గొలిపిస్తూ ఉంటుంది. నోటి మాంద్యం ఉన్న మోషే మాట్లాడుతూ ఉంటే ప్రజలు, ఫరో, ఐగుప్తీయులు అలా ఆలకించి, ఏంటి ఇలా మాట్లాడుతున్న మాటలు ఏంటి, అద్భుతాలు ఏంటని దేశము గడగడలాడిపోయింది. ప్రేమన వాళ్ళారా, దేవుని మాటలు మరి మోషే తన వ్యక్తిగత జీవితంలో గుర్తు చేసుకొని ఉండొచ్చు. నన్ను ప్రభు ఈ రీతిగా వాడుకోవడం ఏంటా, దేవుడు నన్ను ఇలా ఏర్పాటు చేసుకొని ఇలా వాడుకోవడం, ఇది దేవుని యొక్క కార్యము కదా అని
తన జీవితంలో దేవుని కొరకు దేవుని చేత నాయకుడిగా ఏర్పాటు చేయబడినటువంటి మోషే, ప్రవక్త అయిన మోషే, తన వ్యక్తిగత జీవితంలో తనకే ఆశ్చర్యాన్ని గొలిపిస్తూ ముందుకి కొనసాగినటువంటి దినాలు లేకపోలేదు. ప్రియమైన వాళ్ళారా, నీ జీవితంలో కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రవక్త సాక్ష్యం ఇస్తామన్నాడు, ఏమనంటే నా నోటిని ఆయన వాడిగల ఖడ్గముగా, నోటి నుండి వచ్చే మాటలు, ఆ మాటలలో ఉన్నటువంటి ఆ మృదుత్వం, ఆ మాటలలో ఉన్నటువంటి కరుకుతనం, ఆ మాటలలో ఉన్నటువంటి గట్టితనం, ఆ మాటలలో ఉన్నటువంటి అథారిటీ, అధికారం, ఆ మాటల్లో ఉన్నటువంటి ప్రేమ, ఆ మాటల్లో ఉన్నటువంటి వాత్సల్యత ఒక మనిషిని ఏం చేస్తా ఉందంటే, ప్రవక్త మాట్లాడుతూ ఉండగా ఆ మాటలే దేవునిని చూపిస్తూ ఉన్నాయి. ఇక్కడ బాప్టిసం ఇచ్చి యోహాను యొక్క జీవితంలో కూడా అదే జరిగింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, బాప్టిజం ఇచ్చి యోహాను యొక్క జీవితము సాక్షివంతమైనటువంటి జీవితము. అందుకనే బాప్తిసం ఇచ్చి యోహాను ప్రజలతో మాట్లాడుతూ అక్కడ చూస్తే ఈయన బాప్టిజం ఇవ్వడము, రెండవది ప్రజల్ని ఏమంటారంటే సర్ప సంతానమాని గద్దిస్తూ ఉన్నాడు. మారు మనసు పొందుడని అనేకులను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆయన అడవెత్తేనయు అక్కడ చూస్తే మిడతలనే ఆహారముగా భుజిస్తూ ఆయన మొల చుట్టూ అక్కడ చూస్తే తోలు కట్టుకొని ఎడారిలో జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా చూసినటువంటి యాజకులు, లేవీలు అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొంతమంది వార్తాహరుల్ని, కొంతమంది మీడియేటర్స్ని, లేవీల్లో నుండి, యాజకుల్లో నుండి కొందరిని యోహాను భక్తుల దగ్గరకు, బాప్టిజం ఇచ్చి యోహాను దగ్గరకు పంపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఎవరో కనుగొనాలని, వాళ్ళు తెలుసుకోవాలని వారు బాప్టిజం ఇచ్చి యోహాను దగ్గరకు ప్రజలను కొందరు పంపారు. ఎందుకంటే ఆ రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమాజము మెస్సయా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అంతేకాదు ప్రవచనాల ప్రకారము ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయము 18వ వచనంలో నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, దాని కొరకు, ప్రవక్త కొరకు ఎదురు చూస్తున్నటువంటి తెగ ఒక తెగ ఉంది. అక్కడ చూస్తే మలాకి ప్రవక్త తెలియజేసినటువంటి ప్రవచించిన ప్రవచనంలో చూస్తే 4వ అధ్యాయం మలాకి గ్రంథం 5వ వచనములు అంటాడు, ఆ మహాదినము రాకముందు ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును అను వాగ్దానము నెరవేర్పు కొరకేమో కొందరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏలియా ప్రవక్త రావాలని, ఆయన వచ్చి పరలోక సంబంధమైన విషయాలను బోధిస్తాడని ఎదురు చూసేటువంటి రోజులు. అంతేకాదు తర్వాత వచనంలో అంటాడు మలాకీలోనే, నేను వచ్చి దేశమును శపించకుండానట్లు తండ్రుల తట్టు పిల్లల హృదయాన్ని, పిల్లల తట్టు తండ్రుల హృదయాన్ని తిప్పి రానయ్యున్నాడను. ఆ భావం కలిగినటువంటి వారు దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి కాలం ఇది. అయితే బాప్టిసం ఇచ్చి యోహాను యొక్క బోధలు కానీ, ఆయన చెప్పే వాక్యం కానీ
ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక వింతగా ఉంది ఆయన మాటలు. ఒక వింతగా ఉండటమే కాదు, ఆయన మాటలు ఒక భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతూ ఉంటే, నేను క్రీస్తును గాను, నేను ప్రవక్తను కూడా కాదు. అంతేకాదు, వారు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే బ్యాప్టిజం గురించి బ్యాప్టిజం గురించి అడిగితే, నీవు క్రీస్తు అయినాను, ప్రవక్త అయినటువంటి ఏలియావైనాను, ఆ ప్రవక్తలలో ఒకడివి కాదని అంటున్నావు, క్రీస్తువు కాదు, ఏలియావు కాదు, ప్రవక్తనే కాదని చెప్పేసి అంటున్నావు, మరి నీవెందుకు బాప్తిసం ఇస్తావన్నావు అని చెప్పేసి మాట్లాడితే, ప్రియమైన వారలారా, ఇక్కడ బ్యాప్టిజం ఇవ్వాలంటే క్రీస్తు కానీ ఏలియా కానీ ప్రవక్త అన్నా ఉండాలా, కావాలా? ఏలియా అన్నయ్యి ఉండాలా కదా, ప్రవక్త అయినటువంటి ఏలియా కానీ క్రీస్తు కానీ లేదా ప్రవక్తలో ఒక వ్యక్తి కానీ అయితేనే బ్యాప్టిజం ఇవ్వాలి. కానీ నువ్వు ఎందుకు ఇస్తున్నావు? వీళ్ళల్లో ఎవరు కాదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు, వీళ్ళల్లో ఎవరు కాదని చెప్పేసి అంటున్నావు. అయితే నీవెవరివి? ఎందుకు నీవు బ్యాప్టిజం ఇస్తూ ఉన్నావు? అప్పుడు బ్యాప్టిజం యోహాను మాట్లాడుతున్న మాటలు ఇక్కడ చూస్తే, యోహాను భక్తుని యొక్క మాటలు కనుక మనం చూస్తే, ఆయన పంపిన ఎలుగెత్తి చెప్పు శబ్దాన్ని మాత్రమే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, దేవుని మాటలు మనము జ్ఞాపకము చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుడు చెప్పినటువంటి పనిని. అంతేకాదు, నేను కేవలము పంపబడిన ప్రభు యొక్క త్రోవను సరళము చేయడానికి అరణ్యములో ఎలుగెత్తి చెప్పేటువంటి ఆ శబ్దం ఉంది. ప్రవక్త అయినటువంటి ఏలియా ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవక్త మాట్లాడాడే ఆ శబ్దాన్ని నేనే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నా. యెషయా ప్రవక్త ప్రవచించిన ఆ శబ్దాన్ని నేనైతే మరొక విషయాన్ని మీరు గమనించాలి. 33వ వచనంలో అంటాడు, నేను ఆయనను ఎరుగనైతేనే గాని నీళ్లలో బ్యాప్టిజం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చుట నిల్చుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని యొక్క కుమారుడు. దేవుని సంగమా, దేవుని యొక్క మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. నేను కేవలము వాయిస్ ఆఫ్ గాడ్, నేను దేవుని యొక్క స్వరాన్ని మాత్రమే, దేవుని యొక్క శబ్దాన్ని మాత్రమే, ఆ నిత్య దేవుని యొక్క స్వరాన్ని మాత్రమే తప్ప ఏ విధమైనటువంటి ప్రత్యేకతలు నాలో లేవు అని చెప్పేసి బాప్తిసం ఇచ్చి యోహాను ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి దేవుడిచ్చిన క్వాలిటీస్ గనక మనం చూస్తే, యోహాను భక్తుడు బాప్తిసం ఇచ్చి యోహాను స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టినవాడు కాదు. వృద్ధాప్యంలో అక్కడ చూస్తే పరిశుద్ధాత్మ శక్తి వలన జన్మించినటువంటి వాడు. అంతేకాదు, యేసువారు పుట్టక ముందే కదా, 6వ మాసము శిశువుగా ఉన్నప్పుడే
లోకరక్షకుణ్ణి గుర్తించి తన తల్లి గర్భములో గంతులు వేసినవాడు. మూడవ విషయం కనుక మనం చూస్తే, సమాజంలో ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు లేకుండా నాజీరు జీవితాన్ని జీవించినటువంటి వాడు. అధికారం కానీ, లేకపోతే పేరు కానీ, గుర్తింపు కానీ ఏది కూడా ఆశించకుండా ఎడారి జీవితాన్ని జీవించినటువంటి వాడు. బాప్తిసమిచ్చు యోహాను దేశ అధికారి తప్పు చేసినప్పుడు తప్పుని గద్దించగలిగినటువంటి ధైర్యశాలి. అంతేకాదు, యేసువారు బాప్టిజం పొందడానికి వచ్చినప్పుడు, ఆయన బాప్టిజం పొందినప్పుడు, ఆయన పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు, ఈయనే దేవుని కుమారుడని తెలుసుకొని సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి గొప్ప పరలోకపు జ్ఞాని. అంతేకాదు, జైలు శిక్ష, మరణం అనేవి ఎదుట కనబడుచూ ఉన్నను తప్పుని తప్పుగా ఖండించగలిగినటువంటి గొప్ప స్వభావం కలిగిన స్వార్థికుడు బాప్టిజం ఇచ్చు యోహాను. కాబట్టి ప్రియమైన వారులారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇన్ని క్వాలిటీస్ ఉండి కూడా దేవుని యొక్క సన్నిధిలో బాప్టిజం ఇచ్చు యోహాను యొక్క ప్రార్థన, దేవా నన్ను నీ బూరగా వాడుకో అనేటువంటి స్వభావంతో ప్రార్థన చేస్తున్నటువంటి భక్తుడు. మనం చూస్తే మన బోర ఊదుకోవడమే మన సరిపోద్ది కదా. చాలామంది వాళ్ళ బోర్లు ఊదుకోవటానికి సరిపోద్ది సమయం అంతా. దేవుని యొక్క మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మనము దేవుని సన్నిధిలో వాడబడేటువంటి వారముగా మనం ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త తెలియజేసిన మాటలు 40వ అధ్యాయంలో 3-4 వచనాలు, 51వ అధ్యాయం 16వ వచనంలో గనక మనం చూస్తే, నీ నోట నా మాటలుంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. అక్కడ మనం చూసినట్లయితే నీ నోట నా మాటలు ఉంచి, అక్కడేమంటున్నాడు, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అని దేవుడు యెషయా ప్రవక్తతో మాట్లాడిన మాటలు మన జీవితంలో నెరవేరాలి. దేవుని చేతి నీడలో మనం ఉండాలి. మన నోట ఏం రావాలా? దేవుని యొక్క మాటలు, దేవుని మాటలు రావాలి. పిలాతు దగ్గరకు ప్రభు వచ్చినప్పుడు హేరోదు, పిలాతులు ఒకటయ్యి దేవునికి తీర్పు తీర్చేటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాటలేంటి? ఇదిగో నా రాజ్యం వేరు, వీళ్ళు అనుకునే రాజ్యం వేరు. నాది శాంతి సమాజ స్థాపన, శాంతి సమాధానాలు నిండుకొని ఉన్నటువంటి రాజ్యం నాది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను. వారి ముందు కూడా మాట్లాడినటువంటి మాటలు, ప్రభు యొక్క మాటల్లో ఉన్న ఆ మృదు స్వభావం, పరలోక జ్ఞాని కనుక ఆయన మాటలు మాట్లాడే ఆ జ్ఞానయుక్తమైనటువంటి మాటలు, ఆయన మాటలకే ఆశ్చర్యశక్తులు అవడం, ఆయన మాటలకే
ఏ రోజు పిలాతులు సహితం ఆశ్చర్యపోవడం మనం చూస్తాం. ప్రియమైన వారలారా, ఆయన మాటలలో ఏం లేదు, దోషం లేదు. దేవుని యొక్క మాటలు మన నోట ఉంటే మన నోటి నుండి వచ్చేటువంటి మాటల్లో ఏముండదు, దోషం ఉండదు. ప్రియమైన వారలారా, జాన్ ద బ్యాప్టిస్ట్ ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన మాటల్లో దోషం లేదు, తప్పును తప్పుగా ఖండిస్తా ఉన్నాడు. అధికారముతో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ దేవుని గూర్చి, ఆయన మాటలను గూర్చి గొప్పగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన యొక్క దర్శనమేమి అని కనుక మనం చూస్తే, ఆయన జనులకు బాప్టిజం ఇస్తూ ఆయన యొక్క మాటల ద్వారా, ఆయన యొక్క జీవిత విధానం ద్వారా పరలోకపు తండ్రిని లోకానికి బయలుపరుస్తూ, ఆయన కేవలము నీటితో బ్యాప్టిజం ఇవ్వడమే కాదు కానీ నీటి బ్యాప్టిజముతో పాటు దేవుని వాక్యమును జతపరుస్తూ ఉన్నాడు. మారు మనస్సుకు, అక్కడ చూస్తే మారు మనస్సుకు తగిన మంచి ఫలాలు అంటే ఏంటంటే శారీర స్వభావ సంబంధమైన జీవితం, శారీర స్వభావ సంబంధమైన జీవితాన్ని త్యజించాలి, విడిచిపెట్టాలని ఖరాఖండితంగా తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన వెనక వచ్చేవాడు శక్తిమంతుడు. ఆయన బాప్టిజమే కాదు కానీ రెండవ బాప్టిజం ఉన్నదని యేసుక్రీస్తు ప్రజలకు ఇచ్చేటువంటి బాప్టిజంను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నాకంటే ఘనుడైన వాడు ఆయన చెప్పుల వారు విప్పడానికి నేను యోగ్యుడను కారు గనుక నేను ఇచ్చేటువంటి బాప్టిజము పాప క్షమాపణ, పశ్చాత్తాపానికి, ఇది మారు మనసుకు సాదృశ్యంగా ఉంటే నా వెనక వచ్చి వాడు ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మ సంబంధమైన బాప్టిజం అంట పరలోక సంబంధమైనది. ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ ఆయన బాప్టిజం ఇస్తాడు. ఆ బాప్టిజం అంతా శాశ్వతమైంది. ఆ బాప్టిజము అంతము లేనిది. ఆ బాప్టిజం అంతా మార్పు లేనిది అని చెప్పేసి రెండు బాప్టిజాలను గురించినటువంటి వ్యత్యాసము ప్రజలకు తెలియజేస్తూ సమాజమును దేవుని వైపు మళ్లించటమే తన యొక్క ధ్యేయముగా పెట్టుకొని దేవుని యొక్క ఆత్మచేత నింపబడి మరి యోర్దాను దగ్గర సలీం అనేటువంటి ఆ తీరాన, సలీం అనేటువంటి పేరు పెట్టబడిన యోర్దాను తీరాన ఆయన బాప్టిజం ఇవ్వడము మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను భక్తుడైతే నీళ్ళలో బాప్టిజం ఇస్తా వచ్చాడు, నీటితో ఇచ్చాడు కదా. దేవుడు ఏం చేశాడు? 20వ అధ్యాయంలో అక్కడ మనం చూసినట్లయితే 22వ వచనంలో యేసు ప్రభు ఇచ్చిన బాప్టిజం చూద్దామాడ. ఏం చేశాడు? ఆయన వారి మీద ఊదగా కదా, ఆయన ఆత్మను, ఆయన పరిశుద్ధాత్మను వారి మీద ఊదినప్పుడట వారేమయ్యారు? శక్తిమంతులవ్వడము, వారు ఆత్మ చేత నింపబడము. బాప్టిజము, పరిశుద్ధాత్మ బాప్టిజ అనుభవాన్ని
వారు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన వారలారా, దేవుని యొక్క మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. లూకా సువార్త 24:49 కూడా ప్రభు అంటాడు, నా తండ్రి చేత వాగ్దానం చేయబడినటువంటి దాన్ని నేను మీకు ఇస్తా ఉన్నాను అని చెప్పేసి మీ మీదికి పంపుతూ ఉన్నాను. మీరు పైనుండి వచ్చు శక్తితో నింపబడినప్పుడు మీరు పట్టణంలో నిలిచి నాకు సాక్షులుగా ఉంటారు. అపోస్తల కార్యముల గ్రంథంలో కూడా చూస్తే 2వ అధ్యాయంలో అదే కదా, అక్కడ చూస్తే మార్కు ఇంటి యొక్క ఆ పై అంతస్తులో మీరు నిలిచి కూర్చొని వారు ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మ అగ్ని కదా, అగ్ని వలె ఆత్మ వారిని అభిషేకించి వారు ఆత్మచేత, ఆత్మ బాప్టిసం చేత నింపబడిన అనుభవం. ఇదంతా ఎలాంటిదంటే శాశ్వతమైంది. ఈ ఆత్మ బాప్టిజం అనేది శాశ్వతమైంది. ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మ బాప్టిసాన్ని దేవుడిచ్చినటువంటి ఆ శక్తిని నీవు గుర్తించి కాపాడుకుంటావో అప్పుడు నీవు దాని చేత నడిపించబడతా. ఎప్పుడైతే నీవు తృణీకరిస్తావో, ఎప్పుడైతే దేవుని యొక్క శక్తికి నీవు ఆత్మబలానికి నీ విలువో, అప్పుడు పరిశుద్ధాత్ముడు నీ దగ్గర నుండి దూరం అయిపోతాడు. ప్రేమ వారలారా, దేవుని అద్భుతమైన కార్యాలు నీవు ప్రార్థన చేసేటప్పుడు, ఏకాంత ప్రార్థన చేసుకునేటప్పుడు నీ ప్రార్థనా జీవితమే నీకు గొప్ప అనుభవాన్ని ఇస్తుంది. దేవుని యొక్క కార్యాల చేత నీవు నింపబడతావు. వసింప శక్యముగా ఉన్నటువంటి మూలుగులతో దేవుడు తన ఆత్మచేత నిన్ను నింపి నడిపిస్తాడు. అంతేకాదు, నువ్వు ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్ముడు నిన్ను ఆయన బలముతో నింపుతాడు. నువ్వు ప్రార్థన చేస్తుండగా, నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుండగా మూసినటువంటి నీ కళలో వెలుగు ద్వారా ఆయన నిన్ను నింపుతాడు. ఒక్కసారి నీకు ఆ అనుభవం వచ్చిందంటే మరలా నీ నుండి దేవుడు దాన్ని తీసివేడు. జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన నీకు నీ దర్శనంలో రేపటి ప్రోగ్రాం ఈరోజు ఆయన నీకు చూపిస్తాడు. ఆ అనుభవాలన్నీ కేవలము పరిశుద్ధాత్ముడు క్రైస్తవ సంఘమైన మనకి ఆయన ఇచ్చేటువంటి మధురమైన అనుభవాలు. ఎక్కువ నీ డ్యూటీ ముగించుకున్నాకో, నీ పని చేసుకున్నాకో, నీ వ్యాపారం చేసుకున్నాకో, ఈ అనుభవంతో నీవు ఉంటే ఇదే నీకు సమయం గడిచిపోద్ది. పూతరేకులు సీరియల్ చూడాల్సిన అవసరంలే. ఆ రేకులు ఈ రేకులు ఏమో ఉన్నాయి, చాలా సీరియల్స్ 24 hours. సీరియల్లో వచ్చే ఛానల్ 24 hours అన్నా ఇది కదా. సినిమాలు వచ్చే ఛానల్ 24 hours అన్నా ఇది. కానీ యేసుక్రీస్తులో ఉన్న నీ జీవితము టైం చాలదు నీకు. బైబిల్లో అనేకమైన విషయాలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలన్నీ కూడా దేవుడు నీకు డిస్ప్లే చేస్తాడు. ఇది వాస్తవం. నువ్వు ఏ అనుభవాన్ని చూడాలని అనుకున్నావో ఆ అనుభవాన్ని దేవుడు నీకు ఇస్తాడు.
క్రైస్తవ విశ్వాసి టైం ఆడుంది. టైం సరిపోదు మనకి. టైం సరిపోయింది అనుకుంటున్నారా? టైం సరిపోదు. దేనినైతే పరిశుద్ధ గ్రంథములో తండ్రి నీకు తెలియజేశాడో ఆ విషయాలన్నీ కూడా బయలుపరుస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఇది మన బ్రతుకు, ఇది మన విశ్వాస జీవితం. రేపేం కావాలో అయ్యే కాళ్ళ దగ్గరికి వస్తాయి. వడ్డించే తండ్రి సమస్తాన్ని ఇచ్చేవాడు. చింతించకూడదు, బాధపడకూడదు. ఎంత తింటాం మనం? ఒక పూట తింటాం. ఇప్పుడు వెళ్ళినాక చికెన్ బిర్యానీ తింటాం. సాయంత్రం ఎగ్గొట్టేవాళ్ళు ఎంతమంది? ఒక పూట తిని మానేసేవాళ్ళు. ఏమండి, మితమేముంది? తిండికి మితం ఉందా? ధనానికి మితం ఉందా? ఆస్తికి మితం ఉందా? ఈ లోకంలో లోక సంబంధమైనటువంటి ఆధిక్యతలు తీసుకుంటే దేనికి మితంలే. ప్రేమన వాళ్ళారా, వాటిని తీసి ప్రక్కన పెట్టి దేవుని దగ్గరికి వస్తే ఆశ్చర్యము, ఆనందము, సంతోషము. బాప్టిజం ఇచ్చి యోహాను దేవుని యొక్క ఆత్మలో సంతోషించాడు. అందుకని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ అపోస్తల కార్యము గ్రంథములో అందరూ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీద నింపబడి దిగి వచ్చినప్పుడు వారు అత్యానందభరితులై దేవుని యొక్క వాక్యాన్ని వారు ప్రకటించినటువంటి అనుభవం మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీ పత్రికలో కూడా పౌలు భక్తుడు తెలియజేస్తున్న మాటలు అవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైన మాటలు మనం చూసినట్లయితే ఆనందించండి. ఇది వాగ్దానముతో కూడినటువంటి గొప్ప యోగ్యత. సంతోషంగా ఉండడం అనేటువంటి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేవునిలో ఆనందించటం అనేది గొప్ప వరం. ప్రేమన దేవుని సంగమ, ఆనందించటం అంటే బాగా మనీ ఉంటేనో, పదవి ఉంటేనో, లేకపోతే ఇంకా ఏవేవో ఆధిక్యతలు ఉంటేనే ఆనందం కాదు. అక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు కనుక మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే పౌలు భక్తుని యొక్క జీవితంలో ఎలాంటి ఆనందం అంటే, నెహెమ్యా గ్రంథంలో తెలియజేస్తున్నటువంటి ఆ మాటలు కనుక చూస్తే ఏమంటాడంటే, దేవుడు గొప్ప కార్యాలు చేశాడు కనుక మనము పండుగలాగా, పండుగలో ఎంత ఆనందంగా ఉంటాం అంత ఆనందం. అంటే ఏంటి? క్రొవ్విన మాంసం తిన్నాం పదండి, తీయని దానిని త్రాగుదాం పదండి. మనము ఆ రీతిగా క్రొవ్వినటువంటి దానిని తింటూ ఆనందిద్దాం. మనము ఆనందించడమే కాదు, సిద్ధం చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా అది ఇచ్చేసి మనం సంతోషంగా ఉందాం. అంటే ఏంటి? పండుగ ఆచరిస్తున్నటువంటి మన జీవితంలో మనం గమనించి చూసినట్లయితే ప్రేమన వాళ్ళారా, పండుగ రోజు మనం ఉండే ఆనందం వేరు. చాలా గొప్ప ఆనందంగా గడుపు. దేవుడు మాట్లాడుతున్న మాటలు విశ్వాసి యొక్క జీవితము, క్రైస్తవ విశ్వాసి యొక్క జీవితం ఎప్పుడు కూడా ఆనందమయమే. అక్కడ చూస్తే ఆధ్యాత్మికమైన జీవితాన్ని గురించి మాట్లాడుతూ తెస్సలోని సంఘానికి రాసినటువంటి మొదటి ఉత్తరంలో అక్కడ చూస్తే మొదటి అధ్యాయం 6వ వచనం అంటాడు, పరిశుద్ధాత్మ వలన మీరు సంతోషంగా ఉండండి అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రకటనలో మనం చూస్తే 2వ అధ్యాయం 3వ వచనంలో
యేసుక్రీస్తు యొక్క నామమును శ్రమలలోనూ శోధనలోనూ బాధల్లో కూడా యేసుక్రీస్తు బిడలుగా అంగీకరించటంలో ఉండే ఆనందం వేరంట ప్రేమైన వాళ్ళారా. పేతురు భక్తుడు తెలియజేసిన మొదటి పత్రిక 5:7 అంటాడు కదా, దేనిని గూర్చి చింతించొద్దు, మీ చింత యావత్తు దేవుని మీద వేసి మీరు ఆనందంగా ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ మనం చూస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడంటే, విశ్వాసుల యొక్క పరిస్థితి గనక మనం చూస్తే, విశ్వాసి ఎప్పుడు కూడా అపజయాల పాలు కాడు గనుక, విశ్వాసి యొక్క జీవితం ఎప్పుడు కూడా విజయవంతంగా నడుస్తుంది గనుక, విశ్వాస అంట ఒకవేళ అపజయం పొందినా అది తాత్కాలికం. ఒక విషయాన్ని గురించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దానికి ప్రతికూల పరిస్థితులు కనుక ఉత్పన్నమవుతా ఉన్నాయి అనుకోండి, అవి తాత్కాలికం. దాని కొరకు చూసి మనం ఎదురు చూసే దాని విషయంలో దేవుడు నెరవేర్చినప్పుడు అంట 2 వంతుల ఆనందం పొందుతామంట మనం. అందుకనే అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మాట్లాడుతున్న మాటలు మీరు ఆనందిస్తూ సాత్వికమైనటువంటి స్వభావముతో, అక్కడ మనం చూస్తే మీ సహనమును సకల జనులకు తెలియబడనీయండి. మీ సహనం అక్కడ చూస్తే సాత్వికమైనటువంటి బుద్ధితో ప్రభువుకి తీర్పు తీర్చేటువంటి సమయంలో ప్రజలందరూ కూడా ఈ కైప, అననీయులు, యాజకులు, పరిసయ్యులు వీరందరూ కూడా ప్రభు మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నా, ప్రభు మాత్రం పరలోక సంబంధమైనటువంటి విషయాలు, అన్నా కైపలు ప్రభుని గురించి వ్యతిరేకంగా ఈ దుష్టుడు అని మాట్లాడుతూ ఉన్నారు. దేవాలయాన్ని పడగొడతాడు అని చెప్పేసి అంటున్నాడు. మత సంబంధమైన, మరి దేవాలయ సంబంధమైన, మరి ప్రభుత్వ సంబంధమైన విషయాలను గురించి వారు వ్యతిరేకంగా ప్రభు మీద మోపుచూ ఉన్నాను. ఆయన సాత్వికమైన స్వభావము దేవుడు అంట విడిచిపెట్టలేదు. ప్రేమ దేవుని ఆయన సాత్విక స్వభావమును చూసారు గనుకనే ఆయన చనిపోయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి సైనికులు ఈయన నిజముగా దేవుని కుమారుడే అని అంగీకరించారు. కాబట్టి దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏ విషయంలో కూడా మనము చింతించకూడదు. ఎప్పుడు కూడా విశ్వాస జీవితము దుఃఖంతో ఉండకూడదు. ఏ విషయంలో చింతించకూడదు. ఎందుకంటే మన పక్షంగా ఆయన ఎప్పుడూ సిలువలో మన చింత యావత్తు ఆయన సిలువ లాగటంలో, ఆయన దుఃఖంలో, ఆయన కన్నీరు కార్చటంలో మన పక్షంగా ఆయన ఎప్పుడూ కార్చేశాడు. కనుక యేసుక్రీస్తు యొక్క మృదు స్వభావం, యోహాను ఏ రీతిగా ఆయనకు గొప్ప సాక్షిగా ఉన్నాడు, ఏ రీతిగా తను తాను తగ్గించుకున్నాడు, ఏ రీతిగా ఆదర్శవంతమైనటువంటి క్రైస్తవ సాక్షి జీవితాన్ని జీవించాడో, పౌలు కూడా అదే జీవితాన్ని జీవిస్తా ఉన్నాడు. కొరింథీ పత్రికలో కొరింథీ సంఘానికి కూడా తెలియజేస్తూ, పౌలు అన్ని శ్రమలను ఓర్చుకోవడం, అపోస్తలుల కార్యముల గ్రంథంలోనే ఏమన్నా 14వ అధ్యాయంలో చూస్తే ఆడ చచ్చాళ్ళు అని చెప్పేసి వదిలేశారు రాళ్ళతో కొట్టి. కొరింథీ పత్రికలోనికి వచ్చేసరికేమో 2వ పత్రికలో పిడిగుద్దులు కదా, బెత్తాలతో దెబ్బలు తింటాం,
ఉమ్మివేయబడటం ఇవన్నీ కూడా చూస్తే పౌలు యొక్క జీవితం ఏంటంటే దేవుని కొరకు సాత్వికుడిగా మారిపోయాడు. సాత్వికత మన జీవితంలో ఉంటే క్రైస్తవ సంఘములో, ఈ సంఘ జీవితంలో కానీ, కుటుంబ జీవన విధానంలో కానీ, సమాజపరంగా కానీ, నీ ఉద్యోగ జీవితంలో కానీ నీవు దేనినైనా బరాయించుకోగలిగినటువంటి శక్తిమంతురాలిగా, శక్తిమంతుడిగా నీవు ఉండగలుగుతావు. పౌలు ఆ స్వభావం, అందుకనే మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇదిగో మేము క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు కూడా మమ్మను పోలి, క్రీస్తుని మమ్మను పోలి మీరు నడుచుకొనుచూ ఉన్నారని మాట్లాడతాడు అన్నమాట. చాలా సందర్భాలు యేసుక్రీస్తును పోలి నడిచేవారముగా ఆయన ఏ రీతిగా సాత్వికుడిగా ఉన్నాడు, ఆయన ఏ రీతిగా దీన మనసు కలిగి ఉన్నాడు, ఆయన ఏ రీతిగా పరలోక సంబంధమైనటువంటి జ్ఞానంతో నింపబడి ఉన్నాడు, ఏ రీతిగా తప్పుగా ఖండించగలిగాడు, ఏ రీతిగా సాతాను సంబంధమైన విషయాలను బాప్టిజం ఇచ్చి యోహాను ఏ రీతిగా తప్పుగా ఖండించగలిగాడు. అధికారి అయినా ఎవరైనా తప్పు చేసే తప్పుగా ఖండించాడు. శ్రమలు, మరణం ఎదురు చూస్తూ ఉన్నా కానీ దేవుడిచ్చినటువంటి బాధ్యతను అతను మరచిపోలేదు. ఎక్కడ కూడా రాజీ బళ్ళ ప్రియమైన వాళ్ళ ఆ రీతిగా అట్టి క్వాలిటీ కలిగినటువంటి విశ్వాస జీవితాలతో మనం కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు అని కృప నడిపింపు మీ జీవితాలకు మెండుగా అనుగ్రహించును గాక. ఆమె సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయముకును మీ తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా శుద్ధ హృదయము కూర్చొని మీ జీవితాల్లో దేవుడు చేస్తున్న మేళన మహోపకారం తలంచుతూ దేవునికి కృతజ్ఞత అర్పణలు సమర్పించేవారు మురుకుబడి కానుకలు దశభాగములు ప్రథమ ఫలములు దేవుని సన్నిధిని తీసుకుని వచ్చిన బిడ్డలు ప్రభు సన్నిధిలో ముందుకొచ్చి మీ అర్పణ దేవునికి సమర్పించవలసింది కోర్చు ఉన్నా.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నాయన, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రం ప్రభా. ఈ పరిశుద్ధ దినమున పరిశుద్ధముగా నేను ఆరాధించడానికి, ఆచరించడానికి మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి మీకు వందనములు. ఈ ఆరాధన క్రమంలో మీరు మాకెంతవరకు తోడుగుండి నడిపించినందుకు మీకు స్తోత్రములు. ఈ ఆరాధనలో ప్రభా ప్రత్యేక అర్పణలు అర్పించినటువంటి బిడ్డలను బట్టి నీ సన్నిధిలో మొరపెడిచినాం. వారి జీవితంలో చేసినటువంటి మేలును బట్టి, కార్యములను బట్టి ప్రభా వారు మీకు చెల్లించి ఉన్నారు ప్రభా. వారు చెల్లించినటువంటి కానుకలను బట్టి ప్రభా మీ యొక్క పని నిమిత్తము వాడబడడానికి మీరు కృపను దయచేయండి. దాని ద్వారా వచ్చేటువంటి దీవెనలు ఆ బిడ్డలపై ఉంచి నడిపించమని అడుగుచున్నాం ప్రభా. నిలవబడినటువంటి బిడ్డలను బట్టి మీ సన్నిధిలో మొరపెడుచున్నాం. ఆ బిడ్డలకు మీరు సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వారికి ఉన్నటువంటి అవసరతలను, అక్కర్లను మీరు తీర్చివేసి ప్రభా ఆ బిడ్డలకు మీరు తోడుగుండి నడిపించుకోమని అడుగుచున్నాం నాయన. వారు చేయించిన పని పాటల్లో మీరు సహాయం దయచేయండి. వారు వెలుచున్న రాకపోకల్లో మీరు తోడుగుండండి నాయన. వారి కుటుంబం నిమిత్తము, వారి బిడ్డల నిమిత్తము, వారి తల్లిదండ్రుల నిమిత్తము, వారి నిమిత్తం మీ సన్నిధిలో మొరపెడుచున్న ప్రభా మీరు వారికి తోడుగుండి నడిపించుకోండి. వారికి ప్రతినిత్యము ప్రభా మీరు సహాయమైన దయచేయండి. ఈ పండుగ దినాల్లో ప్రభా మీరు వారికి తోడుగుండి ఉండి మీరు వారికి సహాయమైన దయచేయమని అడుగుచున్నాం నాయన. ఈ దినం నా ప్రభా బర్త్డేస్ను ప్రభా అలాగనే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునేటువంటి బిడ్డలను బట్టి మీ సన్నిధిలో మొరపెడుచున్నాం. మీరు వారికి మరొక నూతన సంవత్సరమును అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం ప్రభా. ఈ సన్నిధిలో ప్రభా ఆ బిడ్డలకు మెండైన దీవెనలను నింపి నడిపించుకుంటారని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు తోడయండి నడిపించునుగాక, ఆమేన్. మనందరూ కలిసి 129వ కీర్తన శ్రీ రక్షకుండు పుట్టగా ఆకాశ సైన్యమైన కీర్తన బాగుచుండగా డీకన్స్ వచ్చి సంఘ కానుకలు సేకరిస్తారు. సంఘ కానుకలు సేకరిస్తుండగా ఈ పాట పాడుకుందాం. 46వ పాట చిన్న పుస్తకాల్లో. శ్రీ రక్షకుండు పుట్టగా ఆకాశ సైన్యము ఇహంబుదాకే చేయించుచు ఈపాక పాడెను. పురంబునాథు స్వామికి మహాప్రభావము
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నీ దూతలతో మాలాంటి నీ ప్రియబిడ్డలతో నిత్యము స్తుతింపబడుచున్న దేవా, నీ ఘనమైన నామమును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ప్రియ ప్రభువా, శ్రేష్టమైన సమయము నాయన, ఈ రీతిగా క్రిస్మస్ పండుగకు ముందు ఆదివారమున ఓ ప్రభువా, ఈ రీతిగా మమ్మలను నింపిన దేవా వందనములు, స్తోత్రాలు. నీ నామ ఘనత కొరకై, నీ సాక్ష్యం ఇచ్చుట కొరకై ఈ రీతిగా ప్రభువా నీ ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత నాయన మనుషునిగా, నీ దూతగా ఈ లోకానికి వచ్చి అనేకమైన ఆధిక్యతలు పొందినటువంటి బాప్తిసం ఇచ్చి యోహాన్, ఓ ప్రభువా స్త్రీ కనిన నరులలో, ఓ ప్రభువా బాప్తిసం ఇచ్చి యోహాన్ అంత గొప్పవాడు మరొకడు లేడని వాక్యం తెలియస్తుండగా, ఈ లోకములో అంత ఘనత పొందినను నాయన తన జీవితంలో నిసాక్షిగా తను తాను తగ్గించుకొని, మీరు ప్రభువా మీ చేత అప్పగింపబడిన పనిని నెరవేర్చుటలో ప్రభువా ఏ రీతిగా మంచి హృదయంతో నిండుకొని సాక్ష్యవంతమైన జీవితాన్ని జీవిస్తూ తనకివ్వబడిన దర్శనమును నెరవేర్చాడు. ఆ రీతిగా క్రైస్తవ బిడ్డలుగా, నీ బిడ్డలుగా, నీ కుమారులు కుమార్తెలుగా నాయన మేము ఈ లోకములో కేవలము నీ స్తుతి కొరకు, నీ మహిమ కొరకు ప్రాకులాడే వారముగా కృపంగా ఇచ్చామని ప్రార్థిస్తున్నాం. ఏమున్నాను ఏమి లేకపోయినా నాయన నీ సన్నిధిలో నీ ఆత్మయందలి ఆనందించే కృపను దయచే. ఓ ప్రభువా, బిడ్డలు ఉద్యోగాల్లో మీరు తోడుగొనండి. కలిగినటువంటి వ్యాపారాలు, వృత్తులు, కలిగినటువంటి సమస్యములు మీరు తోడుగొనండి. మీ దీవెనలతో నీ ప్రియ బిడ్డలు నాయన నీ ఆత్మబలంతో నింపబడి సంతోషించినట్లు కృపను దయచే. అనారోగ్యము, అస్వస్థ ఉన్న బిడ్డలను ముట్టండి, సంపూర్ణమైన స్వస్థతను దయచే. ప్రియ ప్రభువా, దూర ప్రాంతంలో, దూర దేశాల్లో ఉన్న సంఘ బిడ్డలను మీరు కాచుకా. పండుగ కొరకు తండ్రి విచ్చేయిచు ఉన్నటువంటి బిడ్డల యొక్క ప్రయాణాలు క్షేమకరమైన ప్రయాణాలతో బిడ్డలను నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దూర ప్రాంతంలో నుండి ఆయన పండుగను ఆచరించడానికి, నీ సన్నిధిలో గడపడానికి వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్ర. వారి తిరుగు ప్రయాణాల్లోనూ జయకరముగా పండుగను ముగించుకునేటువంటి శాంతి సమాధానంతో నింపబడేటువంటి కుటుంబాలుగా బిడ్డలను ఈ ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. చదువుతున్న విద్యార్థులు కావలసిన మీ జ్ఞానమును, తెలివి, వివేకమును ఆయన బిడ్డలకు దయచే. నీ సన్నిధిలో సంఘము సమర్పించిన ప్రతి కానుకను మీరు ఆశీర్వదించండి. ఈరోజు పుట్టుక దినములు నాయన వెడ్డింగ్ యానివర్సరీస్ సెలబ్రేట్ చేసుకొనిసిన బిడ్డలను బట్టి స్తోత్ర. ఆరోగ్యవంతమైన ఆశీర్వాదకరమైన సంవత్సరములుగా బిడ్డల జీవితాలు పొందుకొని నింపబడినట్లు, నడిపించబడినట్లు కృపను దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడుగొండండి. వారి ప్రిపరేషన్ మీరు తోడుగొండి. ఉద్యోగముల కొరకు ఎదురు చూసే బిడ్డలకు నాయన మీరు ఉద్యోగములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సంతానము కొరకు ఎదురు చూసే బిడ్డలకు సంతానం ఇవ్వండి ప్రభా. గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యమును, ఓ ప్రభువా ప్రసూతి సమయంలో సుఖమైన ప్రసూతినివ్వండి. చంటి బిడ్డలు బాలింతలు దీవించండి. వృద్ధులను మీరు కాచి కాపాడండి. ఓ ప్రభువా స్త్రీల సమాజం క్రిస్మస్లో తోడుగున్న దేవస్తోత్ర. సండే స్కూల్ క్రిస్మస్లో తోడుగున్న దేవస్తోత్ర. ఓ ప్రభు ఇదిగో తండ్రి బిడ్డల యొక్క స్తుతుల మీద నాన్న మీరు ఆశీనులై ఉండి మీ ఆశీర్వాదాలతో నింపండి. 24వ తేదీ రాత్రి జరిగేటువంటి ఆయన క్రిస్మస్ ఈవ్లో మీరు తోడుగున్న, అలాగే 25న జరిగేటువంటి క్రిస్మస్ పండుగ ప్రభు ఆ పండుగ ఆరాధనలోని మీరు తోడుగుండండి, మహిమ పొందండి. ఓ తండ్రి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మిమ్మను మహిమపరిచేటువంటి అద్భుతమైన పండుగను మీరు తండ్రి మంచి సువాసన, ఇంపైన సువాసనగా స్వీకరించమని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రియ తండ్రి ఇదిగో నాయన నీ బలలో
పాలు పంపులు బంధవచ్చున్న మా ఆత్మలు దేహములు శుద్ధి చేయబడినట్టు కృపంగా ఇచ్చాము. బిడ్డలు నాయన మీ దీవెనతో నింపమని, ఈ విశ్రాంతి దిన దీవెనతో బిడ్డలు మెండుగా అనుగ్రహించి నింపి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ మనవలు అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరుగా. మారిన ఆహారం దయచే మళ్ళా ప్రార్థన చేస్తున్నా. మమ్మల్ని శోధనలోని తెరదృష్టిని తప్పించు. రాజ్యము మహిమయు నిరంతరం నీవెన్నో తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రకటనలో గమనించండి. ఈ సమయంలో మరి క్రిస్మస్ ప్రోగ్రామ్ షీట్స్ ఓపెనింగ్ జరుగుతుంది. డేకాన్స్ ముందుకు రండి. రండి ప్రభుత్వం ముందుకు రండి. రా ఆడుంటే అట్ట ఎండ. మరి క్రిస్మస్ ప్రోగ్రామ్ షీట్స్ సంఘం నుండి ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే వాగ్దానాలు డోరు స్టిక్కర్స్ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. క్యారల్స్లో డోరు స్టిక్కర్స్ని ఇస్తారు. మరి ప్రార్థనాపూర్వకంగా వీటిని ఓపెన్ చేద్దాం. కృపగలి దేవ, ప్రేమ గలి తండ్రి కనుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఆబర్లి మెమోరియల్ లూథరన్ పరిశుద్ధ దేవాలయంలో 2024వ సంవత్సరపు క్రిస్మస్ ఈవ్ అండ్ క్రిస్మస్ పండుగ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రోగ్రామ్ షీట్స్, దీన్ని సిద్ధపరచటంలో నాయన డీకన్స్ మీరు వాడుకునే విధానం బట్టి స్తోత్రాలయ్య. నీ నామములో ఈ ప్రోగ్రామ్స్ షీట్ని ఆయన ఓపెన్ చేస్తుండగా మీ కృపా సహాయం దయచేయండి. ఈ ప్రోగ్రాంలో పేర్లు లిఖించబడిన వారు చక్కగా నాయన వారు ప్రిపేర్ అయ్యి ఆరాధనలో, పండుగ ఆరాధనలో పాలు పంపులు పొంది నేను మహిమపరిచే కృపను దయచేయమని యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఈ 2024వ సంవత్సరపు క్రిస్మస్ పండుగ ప్రోగ్రామ్ షీట్స్ని ఓపెన్ చేస్తా ఉన్నా. ప్రకటనలు గమనించాలి. గత ఆదివారం కానుకలు 4,558 రూపాయలు. ఎస్టిఎన్ సువార్త దళనిధి ఆల్ పిసిసి మెంబర్స్ అండ్ ప్యారిస్ కౌన్సిల్ చర్చ్ మెంబర్స్ అండ్ ఎల్సిసి మెంబర్స్ వారు మరియు సంఘంలోని వారందరూ కూడా డిసెంబర్ 31 తేదీలోపు చెల్లించవలసిందిగా తెలియజేస్తున్నాం. రేపటి అడ్వెంట్ ప్రోగ్రామ్ను మనం జ్ఞాపకం చేసుకోవాలి. 23/12/2024 సంవత్సరము
లూకాసు లేఖన భాగము లూకాసు వార్త 5వ అధ్యాయము 27వ వచనం నుండి 32వ వచనం వరకు చదివేటువంటి వారు కుమారి జిట్ట నిశ్చల గారు. అలాగనే రేపటి ఉదయకాలపు ఆరాధనలో వాక్య సందేశము అందించేటువంటి వారు శ్రీ టి.జె. క్రిస్టాఫర్ గారు. పిలువ వచ్చిన వాడు అనేటువంటి అంశము పైన వాక్య సందేశము అందిస్తారు. రేపు సాయంత్రము 5 గంటలకు క్యారల్ జరుగును, ర్యాలీ జరుగుతున్నది. సంఘం అందరూ కూడా పాల్గొవలసినదిగా కోరుచున్నాం. ఆబర్లీ మెమోరియల్ రూబీ జాబ్లీ క్రీస్తులోదన దేవాలయము ఆబర్లీపేట ప్రేమతో ఆహ్వానించేవారు రెవరెండ్ జి. సతీష్ బాబు గారు, ప్యారిష్ పాస్టర్ రెవరెండ్ ఎస్. మాణిక్యరాజు గారు, రెవరెండ్ టి. శాంతారావు గారు. క్రిస్మస్ యొక్క ప్రోగ్రామ్ షీట్ని మనం అందరము కూడా గమనించాలి. 24/12/2024 సంవత్సరము మంగళవారం రాత్రి ఆ ప్రోగ్రామ్ షీట్స్ మీకు ఇవ్వబడుతున్నాయి కనుక అవి మీరు గమనించి సిద్ధపడి రావాల్సిందిగా కూర్చున్నా. ఆ టైమింగ్స్ వరకు చెప్తాము, గమనించండి. టైమింగ్స్ వరకు తెలియజేస్తాము. 24 మరి మంగళవారం రాత్రి 10 గంటలకి క్రిస్మస్ శివ ఆరాధన ప్రారంభమైంది కనుక 10 గంటలకల్లా మరి మీరు సిద్ధపడి రావాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. అలాగే 25వ తేదీ పగలో జరిగేటువంటి క్రిస్మస్ పండుగ ఆరాధన మరి 10:30 గంటలకి 25వ తారీఖు 10:30 గంటలకి మరి పండుగ ఆరాధనలో పాలు పంపులు పొందవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. అలాగే సాయంత్రపు ఆరాధన కూడా ఉంది కనుక పండుగ ఆరాధన 25వ తేదీ సాయంకాలపు క్రిస్మస్ పండుగ ఆరాధన సాయంకాలం 7 గంటలకి మీరు గమనించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే న్యూ ఇయర్ ప్రోగ్రాం కూడా మనం ఒకసారి చూద్దాం. మరి పాత సంవత్సరపు వీడ్కోలు ప్రార్థన 31/12/2024 మంగళవారం రాత్రి 10 గంటలకి ప్రార్థన ప్రారంభమైంది కనుక దాన్ని మీరు గమనించవలసిందిగా కోరుచున్నాం. అలాగే నూతన సంవత్సరపు ఆగమనం, అలాగే నూతన సంవత్సర పండుగ ఆరాధన 1వ తారీఖు అది ఆ రాత్రి వీడ్కోలు ఆహ్వానం మరి 12 గంటల వరకేమో ఆ పాత సంవత్సరపు వీడ్కోలు, 12 దాటిన దగ్గర నుండి మరి ఆ నూతన సంవత్సర ఆహ్వానపు ఆరాధన ఆ రాత్రి జరిగేటువంటి ఆరాధన మరి 12 దాటిన తర్వాత జరిగేటువంటి ఆరాధన దాన్ని మీరు యథావిధిగా ఎప్పుడు జరిగేలాగే జరిగిద్ది గమనించండి. ఆ ఆరాధనలోనే మరి క్యాండిల్ సర్వీస్ కూడా జరిగిద్ది, దాన్ని మీరు గమనించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే కొత్త సంవత్సరపు ఆరాధన ఉదయం 10 గంటలకి మన ఆదివారపు చర్చి టైం ఎలాగో అలాగా 10 గంటలకి ఉదయం 10 గంటలకి నూతన సంవత్సరపు పండుగ ఆరాధన జరిగిద్ది కనుక దీనిని మీరు గ్రహించి సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నా. మనందరూ కలిసి 278వ పాట జీవాహారం రమ్ము పల్లవి పాడిన తరువాత దీవెన ఇవ్వబడుతుంది. 5వ దీవెన అయిన అనంతరం చివరి వచనం పాడుకోవడం ద్వారా మనం ప్రభురాత్రి భోజన సంస్కారపు ఆరాధనలో పాలు పంపులు పొందుదాం. అందరూ లేచి నిలబడదాం. జీవాహారమారము చిరదేవా
తండ్రి దేవుని ప్రేమయు ప్రభునేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మను సహవాసము సదాకాలం మీకు తోడుగా నడిపించునుగాక. ఆమేన్. ఆత్మాంతఃపురా